లాస్ట్ వీడియోలో మనం మగ్గం వర్క్ ఫ్రేమ్ ఎలా సెట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం ఆది బ్లౌజ్తో బ్లౌజ్ పైన మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే ఈ బ్లౌజ్ యొక్క వీప్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ మీద ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ నుంచి మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి వీపు పొడవు దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ వీపు పొడవు దగ్గర మనం ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి కరెక్ట్గా హాఫ్కి ఈ విధంగా హాఫ్కి పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ నెక్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్. సో 7 ఇంచెస్ కోసం హాఫ్కి 3.5 దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలాగే కింది వైపు కూడా 3.5 దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ రెండు డాట్స్ని ఈ విధంగా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ తిప్పడం కోసం ఈ స్కేల్ని ఈ విధంగా ఉంచుకొని మనం సైడ్ కార్నర్స్ దగ్గర ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి. నెక్స్ట్ మనకి షోల్డర్ లెంత్ కావాలి కదా. సో 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను రెండు వైపులా. ఇక్కడ నుంచి మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉంటుందో అంతకి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. మనం వర్క్ వేసుకోవడం కోసం మనకి ఈ మెజర్మెంట్స్ చాలండి. ఈ గ్యాప్ అంతా మనం వర్క్ వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనం మగ్గం వర్క్ కోసం బ్లౌజ్కి ఈ విధంగా మార్కింగ్స్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.